కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం, అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి సీఎం ఈ నిరసన ర్యాలీలో ప్లకార్డులు చేతపట్టుకుని నడిచారు. మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మహిళా ద్రోహులని పేర్కొన్నారు. మహిళా సమాజానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని సీఎం అన్నారు. 3 దశాబ్దాల మహిళా రిజర్వేషన్ల కలను ప్రతిపక్ష పార్టీలు చెరిపేశాయని పేర్కొన్న ముఖ్యమంత్రి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం చేయడమేనని అన్నారు. ఎన్డీఏ పక్షాలతో కలిసి నిరసన ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కాలం సాకారం అవుతుందని భావించాం. పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33% మంది మహిళల్ని ప్రజా ప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం. నిన్న పార్లమెంట్లో దీనికి భిన్నంగా జరిగింది. విపక్షాల వైఖరికి నిడదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాం. మహిళలంతా బయటకు వచ్చి వారికి నిరసన తెలియజేయాలని పిలుపునిస్తున్నారు. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. 50% మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50% మేర సీట్లు పెరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా? 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకురాలేకపోయారు. 2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే సవర్ణ బిల్లు తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యులు మద్దతు రాకుండా అడ్డుకున్నాయి. దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఏవేవో ఆరోపణలు, సాకులు చెప్పారు. లేనిపోని సాకులతో బిల్లును డిఫీట్ చేయటం శోచనీయం. ప్రజలు ఎన్నుకుంటేనే చట్టసభల్లోకి వచ్చిన వారు మహిళలకు ద్రోహం చేయటం సరికాదు. జనాభాలో సగం ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్థంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు తీసుకువచ్చారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని మహిళల్ని ఆ పార్టీలు ఓట్లు అడుగుతాయి? ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్డీఏ పక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకన అని అడుగుతున్నా.
అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాలు ముగ్గురం కలిసి నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేశం గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన ఉందని హెచ్చరిస్తున్నా. ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. నేను చూశాను, అపోజిషన్ పార్టీస్ అన్ని వీగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సిందే పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలలు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.